ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్జీ, స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్రావు, ఆర్డీఓ ఎన్ వెంకటేష్లతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజా దర్బార్కు సంబంధించిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. వారం వారం వస్తున్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ 17, పెన్షన్లు 20, ఇందిరమ్మ ఇల్లు 3, ఉద్యోగ ఉపాధి కొరకు 7, ఇతర శాఖలకు సంబంధించినవి 15, మొత్తం 62 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓఎన్ గోపాలరావు, డిసిఓ సర్దార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డిఈ విద్యుత్ శాఖ నాగేశ్వరరావు, డిఏఓ తేజవతి, డిడబ్ల్యూఓ ఇన్ఛార్జి శిరీష, డిఎండిసి ఎస్ఓ రాంపతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను చేయలేదు. ఆమె నాకు పట్టా ఉన్న భూమి వీళ్ళ అనక్రాంతం చేసి ఇసి వాళ్ళంతా చేసిందని మా మీద కేసు ఏజెన్సీ కోర్టులో ఉంది, కేసు ఉంది. ఎప్పుడైనా కోర్టు అటెండ్ అయ్యారా? ఎక్కడ అటెండ్ అయ్యారు? ఇక్కడ మున్సిపల్లో ప్రొఫెసర్ అయినాం. విషయవంతం నాకున్నటువంటి ఎవిడెన్స్లో లాస్ట్ టైం కోడి బిడ్డ చట్టం కింద మాకు బీకే ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరి ఆధ్వర్యంలో 37 మందికి మాకు సర్వీస్ ఇచ్చాం. ఎవరి సాగులో ఉన్న ల్యాండ్ వాళ్ళు పాత ఇల్లే సార్. జమాన్ నుంచి మా నాన్న ఖర్చు కట్టినాం. అప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇప్పుడు హౌస్ నెంబర్ ఇప్పుడు ఇంకా ఫస్ట్ మున్సిపాలిటీ అవ్వలేదు. భూమి ఎట్లా వచ్చింది? మా తాతల గవర్నమెంట్ చేస్తున్నారు. రికమెండేషన్ అంటే అన్ని బల్క్గా మాకు స్పెసిఫిక్ కేసెస్ ఓన్లీ మనం ఖచ్చితంగా ఇష్యూ ఉన్న వాళ్ళు వచ్చి తహసీల్దార్ నుంచి ఎన్ఓసీ తీసుకొని అది ఖచ్చితంగా వ్యాలిడ్ ఉన్నది, జెన్యూన్ ఉన్నది, దాంట్లో ఎటువంటి అవకతవకలు లేదు అని అంటేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆల్రెడీ హౌస్ నెంబర్ ఇచ్చేసి దాని మీద బాబు హౌస్ ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్ చెప్పి దాంట్లో 500 మెట్రిక్ టన్ ఉండాలి అంటే అక్కడ పంట ఉంది అని